అది కానీ మాకెందుకు కదా అని ప్రభుత్వ బడి పంతులు కూడా తన పిల్లలను ప్రైవేట్ బడికి పంపుతున్నాడు. వాళ్ళ బోధనపై వాళ్ళకే నమ్మకం లేదు. మా రోజుల్లో వాళ్ళ పిల్లలు మాతో చదివేవారు అంటూ నరసింహారావు చెప్తున్నారు. 100% కరెక్ట్ సార్. ఎందుకంటే ప్రభుత్వ వాళ్ళు ఎవరైతే బడి పంతులు ఉన్నారో టీచర్లు వాళ్ళు తమ కొడుకులను కార్పొరేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు వాళ్ళ చదువు మీద అంటే మాకు చదువు రాదురా నాయన అని పరోక్షంగా వాళ్ళు చెప్తున్నట్టే. అంటే దీనికి కారణం ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యమే. విద్యా వ్యవస్థను కనుక పటిష్టం చేయగలిగితే బాగుంటుంది. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు చదివే అవకాశం. అవి లేకపోవడం వల్ల వాళ్ళకి తెలుసు ఈ స్కూల్లో ఈ ఫెసిలిటీస్ లేవు కాబట్టి అనవసరంగా చదివిస్తే నా కొడుకు భవిష్యత్తు ఆగమవుతుంది కాబట్టి ప్రైవేట్ స్కూల్లో ఎంచుకుంటాడు ఆడు. అన్న మన సీఎం గారు మరి ఎగ్జామ్స్ ముందు కామెంట్ చేయడం తప్పు, కొందరు వాయిదా కోరుకున్నారు, తప్పదన్నట్టు ప్రిపేర్ అవుతున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు దీన్ని రాజకీయంగా అదే చెప్తాను లలిత్ గారు. లలిత్ మేము అదే చెప్తాను. ఇటు రేవంత్ రెడ్డి, అశోక్, బీఆర్ఎస్ పార్టీ ఈ ముగ్గురు ఆడుతున్నటువంటి ఆట డ్రామా క్రినీడా అందులో ఈరోజు బలవుతున్నది నిరుద్యోగులు అంతే. స్టూడెంట్స్ సీనన్న కాకతీయ యూనివర్సిటీలో బాలికల హాస్టల్లో పైకప్ కూలడం జరిగింది. ఈ వర్షకాలంలో ఎన్నో గ్రామ పాఠశాల పైకప్ లేని స్కూల్ ఉన్నాయన్న, కావాలంటే మీ వాట్సాప్ కు పంపిస్తాను. 100% మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పైన గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి తీరునే రేవంత్ రెడ్డి అనుసరిస్తా ఉన్నారు తప్ప విద్యా వ్యవస్థను డెవలప్ చేద్దాము, విద్యారంగాన్ని డెవలప్ చేస్తానటువంటి సోయి లేకుండా ఈరోజు ఈ పాలకులు వివరించిన దుర్మార్గమైన విషయం. చాలా స్కూళ్ళు ఉన్నాయి. మీరు కూడా దయచేసి ఆ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో మాకు పంపే ప్రయత్నం చేయండి. మేము కూడా దాన్ని ఏ విధంగా చేయాలో చేస్తాం. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే చాలా రకాలుగా విద్యారంగంలో ఇటు స్కూల్ నుంచి యూనివర్సిటీస్ వరకు అనేక దశల్లో విద్యా వ్యవస్థ బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఆ విద్యా వ్యవస్థ బలోపేతం చేయకుండా కార్పొరేట్ విద్యా వ్యవస్థకు తొత్తులుగా మారి వాళ్ళు ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్కు అలవాటు పడ్డటువంటి ఈ పాలకులంతా కూడా ఈరోజు విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ పెద్ద ఎత్తున ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఒక్క స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ దొరకాలంటే ఇబ్బందికరం అవుతా ఉంది. లక్షలు ఏది వాడు ఎల్కేజీ వాడికి 3 లక్షలు 4 లక్షలు ఫీజులు కడతా ఉన్నారు. ఏంది వాడి ఎల్కేజీ ఏంది, వాడికి 3 లక్షలు 2 లక్షలు ఫీజులు ఏంది? ఎంత దారుణం అండి. దానికి మళ్ళా డొనేషన్లు మళ్ళా మినిమం ఆ భారతీయ విద్యాభవన్, ఆ హెచ్పిఎస్, ఆ స్కూళ్ళు అన్నీ ఉన్నాయి. ఆక్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ అనుకుంటున్నాయి. అన్ని దిక్కుమాల స్కూల్. దేనిలో కూడా స్టాండర్డ్స్ వాస్తవం చెప్పాలంటే ఏం లేదు. అక్కడ ఏంటంటే అందరు రిచ్ క్లాస్ పీపుల్ అంతా కూడా చదువుతూ ఉంటారు కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ తప్ప వేరే ఎన్విరాన్మెంట్ ఉండదు అక్కడ. ఓన్లీ అన్న దాంతో పాటు ఇంకో దరిద్రం ఏంటంటే అక్కడ అలాంటి చోట్ల చదివితే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ చోట ఎవరన్నా ఆ స్కూల్లో కనుక అడ్మిషన్ పొందితే మిగిలిన పేరెంట్స్ అందరూ పెద్ద పెద్ద కార్లో వస్తారు. ఈ పేరెంట్స్ బైక్ మీద వస్తే డాడీ మనకు కార్ కొనవా, అదో ప్రెషర్ మళ్ళీ మిడిల్ క్లాస్.